హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. బిఫోర్ వీడియోలోని నేను హిడింబి టెంపుల్ అలాగే ఘటోత్కచుడి గుడి అయితే చూపించాను కదండి. ఘటోత్కచుడి గుడి దర్శనం కంప్లీట్ అవ్వగానే దానికి సరిగ్గా ఆపోజిట్లోని ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వచ్చాము. అదేంటంటే హిమాచల్ కల్చర్ అండ్ ఫోక్ ఆర్ట్ మ్యూజియం అన్నమాట. టెంపుల్స్ చూడడం ఎంత ముఖ్యమో అలాగే వందల ఏళ్ల క్రితం ఇక్కడ మనుషులు ఎలా బ్రతికారు, వాళ్ళు ఎలాంటి వస్తువులు వాడారు అనేది తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమండి. మ్యూజియము ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్ అండి. ఇంకా లోపలికి అడుగు పెట్టగానే ఇక్కడ వాతావరణం చూస్తే మన తాతల కాలం నాటి పాత జ్ఞాపకాలు, ఆ రోజులు మన కళ్ళ ముందు మెదులుతున్నట్టుగా ఉంటాయి. లోపలికైతే వచ్చేయండి. లోపల ఏ అద్భుతాలు ఉన్నాయో చూసేద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వందల ఏళ్ల క్రితం హిమాచల్ ప్రజలు వాడిన వంట పాత్రలు, అలాగే ఇళ్లల్లో వాడుకునే సామాగ్రి. ఇవన్నీ చూస్తుంటే మన చిన్నప్పుడు పల్లెటూరులో చూసిన పాత ఇత్తడి బిందులు, రాగి పాత్రలు గుర్తొస్తున్నాయి కదా. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వంట చేసుకోవడానికి, చలి కాచుకోవడానికి ఎలాంటి డిఫరెంట్ ఐటమ్స్ వాడారో ఇక్కడ భద్రపరిచారు. ప్రతి వస్తువు మీద అప్పటి వాళ్ళ పనితనం ఎంత అద్భుతంగా ఉందో మీరే చూసేయండి. అప్పటి కాలంలో ఆడవాళ్ళు, మగవాళ్ళు వేసుకునే సాంప్రదాయమైన దుస్తులు కూడా ఇక్కడ ఉన్నాయి. చలిని తట్టుకోవడానికి వాళ్ళు ఎలాంటి ఉన్ని బట్టలు వాడారో ఇక్కడ చూడొచ్చు. అలాగే ఆ కాలం నాటి మహిళలు వేసుకునే పాత కాలపు నగలు, అదేనండి యాంటిక్ జ్యువెలరీ అంటారు కదా, అవి కూడా ఇక్కడ డిస్ప్లేలోకి అయితే పెట్టారు. ఎలాంటి మిషన్లు లేని ఆ కాలంలో చేతులతో ఎంత అందంగా డిజైన్ చేశారో కదా. మన ఫ్యామిలీతో పాటు పిల్లల్ని ఇలాంటి ప్లేస్కి తీసుకొస్తే మన పాత తరాల చరిత్ర గురించి వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుందండి. అలాగే పూర్వకాలంలో రాజులు, సైనికులు వాడిన అసలైన కత్తులు, షీల్డ్స్, ఇంకా కొన్ని పాత ఆయుధాలు, ఇవన్నీ చూస్తుంటే ఏదో పీరియాడిక్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది కదా. హిమాచల్లో ఉన్న ఫేమస్ టెంపుల్స్ని అచ్చం ఉన్నదున్నట్టుగా చెక్కతో చిన్న చిన్న మోడల్స్ లాగా అయితే చేసి పెట్టారండి. హిడింబి టెంపుల్ మోడల్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే చేశారు. ఈ చెక్కతోని ఇలా చెక్కడాలు అయ్యి చూస్తే వాళ్ళ ఆర్కిటెక్చర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మీరు ఇక్కడ చూసినట్టుగైతే వాళ్ళ వంట సామాన్లు చాలా రకరకాలుగా ఉన్నాయి కదా. కిందని వంట చేస్తున్నట్టుగా మంట అయితే అలా పెట్టారండి. ఇక్కడంతా వాళ్ళు వేసుకునే నగలు, అలాగే కడియాలు, ఏదైనా యుద్ధాలు చేసేటప్పుడు మాస్కులు పెట్టుకుంటారు కదా, అవి చెక్కతో తయారు చేసినవి. చూశారు కదా ఎంత చక్కగా ఉన్నాయో చూడడానికి ఆ మాస్కులు. ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ నాణాలండి, రకరకాల నాణాలు, ఇత్తడి మాస్కులు కూడా ఉన్నాయి. చూశారు కదా, ఇవన్నీ చాలా పాతకాలపు వస్తువులు కదండి. మనం కూడా ఇంట్లోని ఏదైనా పాతకాలపు వస్తువులు దాస్తే అబ్బా ఇది అప్పటి రోజులదే అని అనుకుంటాము. అలాంటిది మనం ఇలాంటి మ్యూజియంస్కి వచ్చి కంపల్సరిగా ఇంకా పురాతనమైన వస్తువులు చూడడానికి అయితే అవుతుందండి. చాలామంది మ్యూజియంలో ఏంటుంటుంది, ఏం చూస్తామని చెప్పేసి రారు. ఏ ఊరు వెళ్ళినా కంపల్సరిగా మ్యూజియం అనేది ఉంటుందండి. ఆ ఊర్లో వాళ్ళు ఎలాంటి వస్తువులు వాడారనేది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. పిల్లలకి కూడా ఒక మంచి అవగాహన అయితే వస్తుందండి ఇలాంటి ప్లేసెస్ చూపించడం వల్ల. మనాలి వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటి మ్యూజియం చూడడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇదండి హిమాచల్ మ్యూజియం టూరు. ఇన్ని పాతకాలపు వస్తువులు, ఆనాటి జ్ఞాపకాలు చూశాక నాకైతే చాలా థ్రిల్లింగ్గా అయితే అనిపించింది. మరి మీలో ఎంతమందికి ఇలా పాతకాలపు వస్తువులు, యాంటిక్ పీసెస్ చూడడం ఇష్టమో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ మ్యూజియం వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూడకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాము, ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. తప్పకుండా వాచ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకుంటేనే నెక్స్ట్ వీడియో అనేది మీరు చూడగలరు. స్టే ట్యూన్ టు మై ఛానల్.